శాకాహారం, సస్యాహారం, మానవాహారం, శాకాహారం, అమృతాహారం, శాకాహారం. పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వారి శాకాహార జర్నీని మనతో చెప్పడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటరమణ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే అండి. సార్, అసలు మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు, ఎందుకు మారారు? ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి వారికి, మా సాలూరు వచ్చి ఇంత చక్కగా అందరికీ సహకరిస్తున్నందుకు ముందుగా పిఎంసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ శాకాహారంలోకి రావడానికి కారకులు మా పూజ్య గురుదేవులు పత్రిజీ గారు. పత్రిజీ గారు ఒకసారి బొబ్బిలి వచ్చారు. బొబ్బిలి వచ్చినప్పుడు మేమందరం కూడా సాలూరు నుండి 2 వెహికల్స్ వేసుకొని బొబ్బిలి వెళ్ళటం జరిగింది. వెళ్తే అక్కడ నందాగారు అని చెప్పేసి సార్ని కలిసాము. కలిసినప్పుడు సార్కి మనం రిక్వెస్ట్ చేసాము, సార్ బొబ్బిలి వరకు వచ్చారు, సార్ ఒక్కసారి సాలూరులో అడుగు పెడితే ఎంతోమంది ఇక్కడికి రావాలనుకున్నారు, కానీ ఈరోజు ఎడతెరపలేని వర్షం పడింది, వడగళ్ళ వాన పడింది, రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా సార్ని చూసి తరిస్తారు, వీలైనంత వరకు తీసుకుని రండి అని చెప్పాము. చెప్పగానే ప్రయత్నం చేస్తానన్నారు. నందగారు ప్రయత్నం చేసి ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే ఆశించామో దాన్ని సఫలీకృతం చేయడానికి మాత్రం నందగారు చాలా బాగా మాకు హెల్ప్ చేశారు. ఈ విషయంలో రాత్రి 10:30 సార్ ఒప్పుకున్నారు, సాలూరులో రేపు ఉదయం రావడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి రాత్రి 10:30 చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేమైతే ఎంత ఆనందపడ్డామంటే, భగవంతుడు మా సాలూరు వస్తున్నారు, నిజంగా మనం భగవంతుని యొక్క సన్నిధి ఏంటి, మనం వెళ్ళబోతున్నాము, మనం వారిని వారిని చూసి తరించబోతున్నారు మన సాలూరు వాసులు అని చెప్పేసి మేము అనుకున్నాం. చిన్న మెసేజ్ పెట్టాము అంతే, ఇలా సార్ వస్తున్నారని. ఇంకంతే, ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, రాత్రి 10:30 మెసేజ్ పెట్టాము. తెల్లవారి ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు పత్రిజీ గారు సాలూరు వస్తారు, ఎప్పుడు చూద్దామని చెప్పి తహతహలాడి మొత్తం మా మిత్రులైనటువంటి బాలాజీ గారి ఇంటికి సార్ రావటం, వెంటనే పెద్ద తీర్థయాత్రలాగా మొత్తం అందరూ నిండిపోయారు. సార్ అయితే వచ్చి పులకరించిపోయారన్నమాట మా అందరినీ చూసి. ఓహో, ఇంత చక్కగా ఉన్నారా మీరందరూ అని చెప్పేసి మా అందరితో వారు ఏం చెప్పారంటే ఒకటే చెప్పారు, నాన్న మీరందరూ కూడా మంచి యోగులుగా మారాలంటే మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే శాకాహారులుగా మారండి. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు, కానీ ముందు శాకాహారులుగా మారండి అని అన్నారు. మారండి అనేసరికి మేము కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇంతవరకు మాంసాహారులుగా ఉండి సార్ చెప్తున్నారు శాకాహారులు, ఎందుకంటే మేమంతా కూడా అప్పటి వరకు శాకాహారం అంటే గట్టిగా పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మా పూర్వీకుల నుండి కూడా మాంసాహారం తినే కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి సార్ చెప్పారులే చూద్దాంలే అనుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొద్ది రోజుల తర్వాత మా మిస్సెస్కి చెప్పాను, సార్ చెప్పారు కదా కొంచెం మారదాము అంటే, మీరు మారితే మారండి, కానీ పిల్లలు హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకి అక్కడ పెట్టరు, మనం పెట్టకపోతే ఎలాగా, మాంసాహారం తినకపోతే ఎలాగా అని చెప్పేసి కొంచెం వ్యతిరేకిస్తే, అది మీ ఇష్టం అయితే నేనైతే తినను, నేనైతే ఆగిపోతాను, మీరు తింటానంటే నేను తెస్తాను, మీరు వండుకోండి అనుకుంటే అప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ప్రకృతి వ్యాలీలో కార్యక్రమాలు జరిగాయి. సార్ అక్కడికి వచ్చారు. సార్ అక్కడికి వచ్చినప్పుడు మేము ప్రకృతి వ్యాలీకి సాలూరు నుండి టీమ్గా ఒక 35 మంది వెళ్ళాం. వెళ్ళినప్పుడు మా మిస్సెస్కి ఎక్కడ టచ్ అయిందో తెలీదు, వెంటనే ప్రకృతి వ్యాలీ నుంచి రాగానే మీరు చెప్పింది, పత్రిజీ గారు చెప్పింది 100% కరెక్ట్, ఈ రోజు నుండి మన ఇంటిలో ఇంకా మాంసాహారం అనేది నేను వండను, పిల్లలు తింటారా వాళ్ళ ఇష్టము, మన ఇంట్లో అయితే మాత్రం చెయ్యొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంతవరకు నాతో వ్యతిరేకించో హాస్టల్లో ఉన్నారన్నావు, ఇప్పుడు ఎలా జరిగింది అని. అంటే మరి పత్రిజీ గారు ఎక్కడ మరి టచ్ చేశారో నాకు అర్థం కాలేదు. వెంటనే మా మిస్సెస్ మారడం జరిగింది. ఎందుకంటే ఒక్కరు మారి ఇంకొకరు మారకపోతే అది జర్నీ కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటి, అక్కడ పిల్లల గురించి అయినా నేను తెచ్చి అక్కడ సహకరించాల్సి వచ్చేది. దానివల్ల ఏమవుతుంది, నేను జీవహింసని ప్రోత్సహించడం అవుతున్నాను అనే సఫర్ అయ్యేవాడిని. ఎప్పుడైతే మా మిస్సెస్ మారారో ఇంకా మా కుటుంబం చాలా హ్యాపీగా అయ్యింది. వెంటనే పిల్లలకి చెప్పేశాం. తర్వాత మా ఆడపిల్లలు ప్రతి పండగకి మేము పిలవటం అలవాటు. వాళ్ళ యొక్క అక్క చెల్లి ఇద్దరు ఉన్నారు, ఆ కుటుంబ సభ్యులు పిల్లలందరినీ పిలుస్తాం. పిలిచినప్పుడు వాళ్ళు ఏంటి ఆశిస్తారు, తప్పనిసరిగా మా తమ్ముడు ఉన్నాడు లేకపోతే మా అన్నయ్య ఉన్నారు, ఇక్కడ మేము ఈరోజు చక్కగా అందరం కలిసి మాంసాహారం తినొచ్చు, ఏంటి అందరూ కలిసి తిందాము. ఎందుకంటే మేము కూడా దసరా అయిందనుకోండి, బళ్ళున్నాయి, వాటికి ఏడ్ చేసుకొని కోడి తీసుకుని రావాలి, కోసేయాలి అని చెప్పి ముందు రోజు ఒక నెల రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసేవాళ్ళం.
నాకు కావాలి 2 కోళ్ళు రెడీ చేయండి అని. అలా చెప్పి మనం కోళ్ళు తీసుకొచ్చి చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఇది మానేసామో కొంచెం ముందుగా అయితే వ్యతిరేకత వచ్చింది. ఇంట్లో ఏమన్నారంటే అక్క చెల్లెళ్ళు, "సరే మీరు మానేస్తే మానేయొచ్చు, కానీ మేము వస్తున్నాం కదా" అంటే మేము ఒకటే చెప్పాం, "అమ్మ మీకు ఎటువంటి ఆహారం కావాలంటే అటువంటిది పెడతాము, కానీ ఒక్క మాంసాహారం తప్ప. ఒకవేళ మీరు అదే కావాలి అనుకుంటే మీకు డబ్బులు ఇచ్చేస్తాను, ఇంటి దగ్గర వండుకోండి. మా చేతితో మేము మాంసం తెచ్చి నీకు ఇవ్వలేను, ఇక్కడ ఉండలేను" అంటే ఫస్ట్ కొంచెం వ్యతిరేకత చూపించినప్పటికీ రాను రాను వాళ్ళు తెలుసుకున్నారు. ఇందులో ఏదో ఉంది కాబట్టే కదా తమ్ముడు మారాడు, అన్నయ్య మారాడని. మా అక్క చెల్లి వాళ్ళిద్దరూ కూడా, "తమ్ముడు, అన్నయ్య మీ ఇష్టం, మీరు ఏది పెడితే అదే తీసుకుంటాం" అని చెప్పేసి అప్పటి నుండి మా మిస్సెస్కి కానీ నాకు కానీ వ్యతిరేకత లేకుండా చక్కగా ముందుకు సాగుతున్నారు. ఆ విధంగా మేము శాకాహారంలోకి రావటం జరిగింది. అయితే ఇందులో ఒకసారి మా ఊర్లో కొత్తమ్మ ఉత్సవాలు జరిగాయి. దానికి ప్రతి ఒక్కరూ అన్నమాట తప్పనిసరిగా ఇంటికి 3 కోళ్ళు కొనాలి. 3 కోళ్ళు కొని అమ్మవార్లకి ఇది చేయాలన్నమాట, అర్పించాలి అని చెప్పేసి ఆనవాయితీగా వస్తే మేము ఒకటే చెప్పాం, "మాంసం నాకు అవసరం లేదు, కోళ్ళు నేను కొయ్యను. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, అలాగే వైశ్యాస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆకు పూజే కదా చేస్తున్నారు, మేము అలాగే చేస్తామని" చెప్పేసి అంటే కొంతమంది వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా మీరు వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి, కానీ నేనైతే అది సహకరించలేనని చెప్పేసి అనబట్టి కొంతమంది నాతో పాటు కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకించారు, సహకరించిన వాళ్ళు సహకరించారు. ఆ విధంగా కొంత మార్పు అనేది రావటం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మన తటవర్తి రాఘవరావు గారు ఒకసారి వచ్చారన్నమాట. ఇక్కడ ఆరికి తోటలో విశాఖపట్నం నుండి ఒక పిరమిడ్ మాస్టరు చక్కగా అన్నమాట ఆయన మారారు. మారిన తర్వాత వాళ్ళ ఊరంతా మారాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో నరసాపురం అని చెప్పేసి ఆరికి తోట దగ్గర అన్నమాట ఒక కళ్యాణ మండపం అని అద్దెకి తీసుకుని సుమారు ఒక 300 మందికి ఫుడ్ రెడీ చేసి వాళ్ళ ఊరు పక్కనే నరసాపురం మాట చిన్న విలేజ్, అక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ క్లాస్ పెట్టేసరికి ఏంటి ఎందుకు ఈ తపన ఏంటి అసలు అంటే, "లేదండి గొప్పగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది క్లాసు, మీరు రండి" అంటే బాలాజీ గారు నేను మా మిత్రులందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూసాము, అబ్బా ఇంత చక్కగా ఉంది. అప్పుడే ఇంకా రాఘవరావు గారిని మేము చూడటం. చూసిన వెంటనే అప్పుడు ఏం చేసాము, వెంటనే రాఘవరావు గారికి ఏం చెప్పామంటే, "సార్ ఇంతవరకు వచ్చారు కదా, సాలూరు రండి సార్" అన్నాం. అంటే అయితే అలాగే నేను వస్తాను సాలూరు, ఎంత దూరం అన్నారు. "సార్ దగ్గరే సార్, సుమారు ఒక 15 కిలోమీటర్లు సార్" అన్నాం. వెంటనే సార్ మా దగ్గరికి సాలూరు సాయంత్రం వచ్చేసారు. సాయంత్రం వచ్చేసి వారితో నైట్ కూర్చున్నాం, 1 గంట 2 గంటలు కూర్చుంటే వారితో మాట్లాడుతుంటే ఎంతో అద్భుతం అనిపించింది. శాకాహారం గురించి చెప్పారు, తర్వాత ధ్యానం గురించి చెప్పారు, ధ్యానం వల్ల లాభాల గురించి చెప్పారు. ఇంత అద్భుతంగా మాకే చెప్పారు కదా సార్, మీ జస్ట్ మాకు అవకాశం ఇస్తే రేపు ఇక్కడ క్లాస్ పెట్టుకుంటాం సార్ అంటే, "అలాగే నాన్న" అని చెప్పేసి వెంటనే వారు మార్నింగు 1 డే సెషన్ మాకు ఇచ్చారు. అప్పుడు మొత్తం ఈ హాల్లో పెడితే హాల్ మొత్తం నిండిపోయింది. నిండిపోతే అప్పుడు మా దగ్గర ఒక ప్రామిస్ తీసుకున్నారు, "ఇక్కడ నేను మీ ఇంటికి వచ్చాను కదా, మీరు మా ఇంటికి రావాలి" అన్నారు. "సరే ఎలా సార్, ఏంటి సార్?" "రండి, నేను గత 18 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమాన్ని మా ఊరిలో భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నాను. రండి, మీకు ఎటువంటి ఖర్చు లేదు, మీరు ఛార్జీలు పెట్టుకుంటే చాలు, మీకు ఎటువంటి ఖర్చు లేకుండా నా దగ్గరికి వచ్చి ధ్యానం నేర్చుకోండి" అంటే వెంటనే మేము ఒక 7 ఫ్యామిలీస్ అనమాట రెడీ అయిపోయి వెంటనే భీమవరం టికెట్స్ తీయడం వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజులు అద్భుతంగా వారు చెప్పే జ్ఞానాన్ని, తద్వారా మొదటి రోజు ఫస్ట్ డే 1 గంటకు క్లాసు 1 గంట ధ్యానం, రెండవ రోజు గంట క్లాసు 2 గంటల ధ్యానం, మూడో రోజు గంట క్లాసు 3 గంటల ధ్యానం. 3 గంటలు 3 క్షణాల్లో అయిపోయినట్టు అనిపించింది అనమాట. అంత పవర్ వచ్చేసరికి అక్కడ వారు చెప్పింది ఇంకా కొంచెం గట్టిగా శాకాహారం గురించి చెప్పేసరికి మా మిత్రులు అప్పుడు కొంతమంది మాంసాహారం తిన్నాళ్ళు విపరీతంగా ఖర్చులు పెట్టేవాళ్ళు, నెలకు 30,000 రూపాయలు 40,000 రూపాయలు కూడా చెడు వ్యసనాలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా వెంటనే మాతో వచ్చిన వాళ్ళు వెంటనే మారిపోయి రేపటి నుండి ఇదే దృఢనిశ్చయంతో మనం తప్పనిసరిగా మనం మారడమే కాదు, మనతో పాటు కొంతమందిని మార్చుదాము, శాకాహారులుగా మార్చుదాము, ధ్యానులుగా మార్చుదామని ఆ రోజు అక్కడ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఈ రోజు వరకు అయితే మేము ఇక్కడ మా సాలూరులో మాకు తెలిసినంత వరకు మాకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో క్లాసులు నిర్వహించడం, అలాగనే శాకాహార ర్యాలీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళటం. విజయనగరంలో శాకాహార ర్యాలీ జరిగింది, అక్కడికి వెళ్ళాము. అలాగే బొబ్బిల్లో శాకాహార ర్యాలీ జరిగింది, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే మంచి ఉందో ఆ మంచిని తీసుకుని వచ్చి ఇక్కడ మా మిత్రులందరికీ చెప్పడం, తద్వారా ఈరోజు సుమారు మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే 20 మందే, ఈరోజు 200 మంది వరకు కూడా మా జర్నీలో వస్తున్నారు.
వారందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా పత్రిజీ గారు మా సాలూరులో అడుగుపెట్టిన తరువాతనే ఈ కార్యక్రమం అనేది జరిగింది. అంతకుముందు పత్రిజీ గారు ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నారంట. అప్పుడు మాకు అసలు తెలీదు, ధ్యానం అంటే తెలీదు, అసలు పత్రిజీ గారు అంటే తెలియదు. మా పెద్దలు అప్పుడు మా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జర్జాపు ఈశ్వరరావు గారు అని చెప్పి వారు పెద్దలన్నమాట, ఆధ్యాత్మికంగా కొంచెం ఎదిగినవారు. వారు తీసుకొచ్చారంట, తీసుకొచ్చి కార్యక్రమం చేశారు. అలానే కొంతమందికి పెద్దలకు తెలుసు, కానీ మా ఏజ్ గ్రూప్కి, మా తర్వాత ఏజ్ గ్రూప్కి తెలియదు. మేము ఎప్పుడైతే తీసుకొచ్చామో తర్వాత నిజంగా చాలా అద్భుతంగా ఈరోజు ఆ జర్నీ అనేది పత్రిజీ గారు మాకు నిజంగా ఎంత దగ్గరుండి నడిపిస్తున్నారో అనేది ఎప్పటికి కూడా మేము మర్చిపోలేము. ఈ రోజుకి మేము కడతాలైతే కడతాలు వెళ్తున్నాము. అలాగే ఎక్కడ పత్రిజీ గారి యొక్క శిష్యులు కానీ ఎక్కడ క్లాస్ పెట్టినా మేము వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే మేము మా భావన ఒకటే, పత్రిజీ గారు ఉన్నారు, పత్రిజీ గారు ఎక్కడికి వెళ్ళలేదు. ఒకప్పుడు శారీరకంగా ఉండేటప్పుడు ఒక దగ్గరే ఉండేవారు, ఇప్పుడు ఆత్మ పదార్థంగా ఉన్నారు కాబట్టి ఎక్కడ తలిస్తే అక్కడే కనబడుతున్నారు మాకు. మీరు శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారండి? చేస్తుంటాము తప్పనిసరిగా. అయితే మొన్న మేము ఏమనుకున్నామంటే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాలూరులో మాకు 3 సంస్థలు ఉన్నాయమ్మా. ఇక్కడ సత్యసాయి ధ్యాన మండలి, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సాలూరు ఇదొకటి, అలాగే శ్రీరామ యోగా సేవా సంస్థ, 3 సంస్థలు. తర్వాత మిగిలిన సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్, వీటందరినీ కలుపుకొని శాకాహార ర్యాలీ, మెగా శాకాహార ర్యాలీ చేద్దాము, ఉత్తరాంధ్ర మెగా శాకాహార ర్యాలీ చేద్దాము అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది. అయినప్పటికీ కూడా మేము అలు పెరగకుండా దానికైతే ప్రయత్నం చేస్తాము. తప్పనిసరిగా సాలూరులో మంచి కార్యక్రమాన్ని మా మిగిలిన ఉత్తరాంధ్ర మిత్రులందరితో కలిసి చేద్దామన్న ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాము. మీరు శాకాహారిగా మారినప్పటికీ శాకాహారానికి ముందు మీకు ఎటువంటి మార్పులు ఉన్నాయండి? అంటే మీ భౌతిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఎలాంటి మార్పులు సంభవించాయి? చాలా మార్పులు ఉన్నాయమ్మా. ఇప్పుడు మాంసాహారంగా తినేటప్పుడు అక్కడ ఏమైందంటే ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే మనకి 72 గంటలు సుమారు మన యొక్క శరీరంలో ఆ ఉండటం వలన కొంచెం అనీజీగా ఉండడం, నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం అలాంటివి జరిగేవి. ఎప్పుడైతే శాకాహారిగా మారామో, ఎందుకంటే మనం తినేది మ్యాక్సిమం 3 to 5 అవర్స్లో డైజెషన్ అయిపోతుంది. దానివల్ల అనారోగ్య పరిస్థితులు లేవు. నెక్స్ట్ రెండోది ఏంటంటే గుణాలు. తప్పనిసరిగా మాంసాహారం తీసుకోవటం వల్ల మనకేమవుతుందంటే రజోగుణం, తమోగుణం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సాత్విక ఆహారం మనం తీసుకోవటం వల్ల, గతంలో అయితే ఎవరైనా ఏమనంటే వెంటనే రియాక్ట్ అయిపోయి కోపం వచ్చేది, సీరియస్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఓకే, తప్పు మనమే చేసి ఉండొచ్చేమో, మనమే తగ్గిపోదాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే మనం నేనే గొప్ప అనుకుంటే తప్పనిసరిగా అది నా అహం అనేది అవుతుంది. నేను ఎవ్వరేం చెప్పినా ఓకే, ఒకవేళ తప్పు ఉంటే నేను రెక్టిఫికేషన్ చేసుకుంటాను, మీరు ఏదైనా ఉంటే నాలో ఏమైనా లోపాలు ఉంటే తెలియచేయండి, నేను మార్చుకుంటాను అనే సాత్విక గుణం ఈ శాకాహారం తీసుకోవటం వల్ల నాకు కలిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అప్పుడైతే కొంచెం ఇది ఉంటుంది కదా, దుందుడికి స్వభావం అటువంటి ఉండేవి. ఇప్పుడైతే మ్యాక్సిమం ఎవరేమనుకున్నా ముందు ఎవరైనా నాతో ముందు నాతో తగువ పెట్టుకున్నారు అనుకుందాం, ఉదాహరణకి నేనే ముందు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి చెప్పండి, ఒకవేళ ఏమైనా నేను ఇబ్బంది పెట్టానా, సారీ అని చెప్పేసి ముందు మనమే వాళ్ళకి సారీ చెప్పడం కానీ, ఏ విషయంలోనైనా మనమే తగ్గుతున్నాం. తగ్గటం వల్ల ఏమవుతుందంటే గురుగారు ఒకటే మాట చెప్తారు కదా, తగ్గితే హెచ్చించబడతారు అంటారు కదా, ఆ విధంగానే ఈ శాకాహారం వల్ల ఆ లక్షణాలు వచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంత గొప్ప లక్షణాలు అనేవి శాకాహారంతోనే మనకు సాధ్యం అవుతాయండి. ఎందుకంటే ఆ సాత్విక గుణం ఏదైతే ఉందో అది మనలోకి వస్తుంది ఖచ్చితంగా ఎప్పుడైతే మనం శాకాహారం తీసుకుంటామో. ఎందుకంటే మాంసాహారం అనేది ఖచ్చితంగా ఆ జీవి ఎలాంటి భావోద్వేగాలకు గురవుతుందో ఆ భావోద్వేగాలన్నీ మనలో కూడా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. దాని ప్రతిరూపంగా మనం స్పందిస్తూనే ఉంటాం. చాలా వరకు మనకు వచ్చే ఆందోళనలు కానీ భయాలు కానీ, ఒక్కొక్కసారి మనకి అకస్మాత్తుగా భయం వేస్తుంది, ఆందోళన అంటారు, ఒక్కొక్కసారి రకరకాల భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి మాంసాహారం వల్లే కలుగుతాయండి. అది మీరు చాలా చక్కగా చెప్పారు. అంటే సాత్విక ఆహారం తీసుకుంటే ఎలాంటి మార్పులు శరీరంలో వస్తాయి అనేది. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి సాత్విక ఆహారం తీసుకుంటే? చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఎందుకంటే మాంసాహారం తినటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం, అలానే మన యొక్క మెయిన్ ఏంటంటే ఒక శవాన్ని తీసుకొచ్చి మన పొట్టలో పెట్టుకోలేం కదా. ఒక శవం ఇప్పుడు
చనిపోయింది శవమే కదా. ఇప్పుడు మనిషి చనిపోతే వెంటనే ఇంకా చనిపోకముందే ప్రాణం ఉంటుండగానే వాడు ఇన్ని కోట్ల సంపాదన ఉన్నప్పటికి కూడా బయట పెట్టేస్తున్నాం. మరి అదే మాంసాహారం తినడానికి మేక కానీ కోడిని కానీ కోసినప్పుడు అది ఎంత ఇబ్బంది పడుతుంది. తన యొక్క ప్రాణం పోయినప్పుడు గిలగిల తనుకునేటప్పుడు తన యొక్క మొత్తం హార్మోన్స్ అన్నీ కూడా విషపూరితంగా తయారవుతున్నాయి. దాన్ని తీసుకొచ్చి మన పొట్టలో పెట్టుకోవటం వల్ల మనం కూడా ఏ విధంగా విషపూరితంగా తయారయ్యేవాళ్ళం. దానివల్ల ఏంటంటే ఏదో తినేటప్పుడు మాత్రం రుచి, ఎందుకంటే నాలిక 4 అంగుళాల నాలిక ఏదైతే రుచి ఉందో అది క్రిందకి దిగిన తర్వాత అది నరకాన్ని చూపిస్తుంది అని అప్పుడు తెలుసుకోలేకపోవడం వల్ల దానికి ఇంట్రెస్ట్ పే చేసి ఒకరోజు 2 రోజులు దాచుకొని కూడా తినే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే తెలుసుకున్నామో అది నరకము అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, శవాన్ని తీసుకొచ్చి మన పొట్టలో ఎందుకు పెట్టుకుంటున్నాము అని ఎప్పుడైతే తెలుసుకున్నామో దాని ద్వారా ఆరోగ్యంగా బాగుపడ్డాము. మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బందులు అనేవి తొలగి ఈరోజు మానసికంగా ఎదగడానికి శాకాహారం చాలా బాగా దోహదపడుతుందమ్మా. అలాగే ముఖ్యంగా మా గురుదేవులు ఎవరైనటువంటి మా పత్రిజీ గారు అయితేనేమి, వారి శిష్యులైనటువంటి వంశీ గారు, అలానే గౌతమ్ గారు, అలాగే మా కృష్ణవేణి గారని చెప్పి ఈతకోట కృష్ణవేణి గారని, వారు కూడా మా ప్రాంతంలో వారికి పొలాలు ఉన్నాయి. వారు కూడా వచ్చి ఇక్కడ క్లాసులు పెట్టడం వల్ల ఎంతోమంది రావడం వల్ల మేమే మారకుండా మా పక్క వాళ్ళకి ఎలా చెప్పగలం. అందుకనమాట మేము ముందుగా శాకాహారులుగా మారితే మాకు దాని యొక్క రుచి తెలిసిన తర్వాత మేము 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతోనే ముందుగా శాకాహారులుగా మారాము. వారు గురువులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మా పక్క ప్రాంతాలైనటువంటి బాగువలసలో ఒక క్లాస్ స్టార్ట్ చేస్తే సుమారు వాళ్ళు 365 రోజులు ఆగకుండా క్లాస్ నిర్వహించారు. అది వంశీ గారు వేసిన మొక్కే ఈరోజు వృక్షమైంది. అలాగే కృష్ణవేణి గారు అయితే ఈ చుట్టుపక్కల మొత్తం ఈ 3 మండలాల్లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. వారు చిట్టిబాబు గారు అని చెప్పేసి ఆమెకి రథసారథి అనమాట. కారులో ఎక్కడ క్లాస్ అంటే క్లాసుకు తీసుకెళ్ళి చెప్పడం వల్ల చాలామంది శాకాహారులుగా ధ్యానులుగా మారడానికి మంచి అవకాశం కలిగింది. మేము మారడమే కాదు, మాతో పాటు 10 మంది మారాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మాకు రామా యోగా సెంటర్ అని చెప్పేసి మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఉందమ్మా. దాన్ని తపోవనం కూడా అంటాము. అక్కడ ఏం చేసామంటే ఇక్కడ మనం మారడమే కాదు 10 మందికి మారాలనే ఉద్దేశంతో పౌర్ణమి అమావాస్య ధ్యానాలు అనేవి మన నయని శ్రీనివాసరెడ్డి, బాలాజీ, అలానే సూర్యనారాయణ, అలాగే మా మిత్ర బృందం అంతా కూడా సుమారు ఒక 20 మంది వరకు ఉన్నాము. వాళ్ళందరం కలిసి అక్కడ నాయుడు గారని, అలాగే రాజుమాషర్ అని, ఇందుమణి గారని వీళ్ళందరితో మాట్లాడి అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే 10 మందికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అక్కడ పౌర్ణమి ధ్యానము అమావాస్య ధ్యానం స్టార్ట్ చేస్తే అక్కడ కూడా రిజల్ట్ అనేది బాగా వచ్చి ఈరోజు ఇంతెంత వటుడింతేలాగా సుమారు సాలూరులో అసలు యోగా అంటే తెలియని వాళ్ళు కానీ, ధ్యానం అంటే తెలియని వాళ్ళు కానీ లేకుండా చక్కగా ముందుకు వెళ్ళటానికి శాకాహారం గురించి తెలియకపోవడం కానీ అనేది లేకుండా ఈరోజు ఈ 3 సంవత్సరాలు కూడా చక్కగా పయనాన్ని చేయటం వలన సాలూరులో కొంత మార్పు వస్తుందని మేము భావిస్తున్నాం. మీరు చాలా చక్కగా జనాల్ని ఆకట్టుకుంటున్నారండి. ఎందుకంటే వెంటనే మనం శాకాహారులు కండి అంటే ఎవరు కూడా అవ్వరండి. మీరు శాకాహారులుగా మారండి అనగానే ఎవరు శాకాహారులుగా మారరు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే యోగా అనే ఒక చాక్లెట్ అనుకోవచ్చు, లేకపోతే ఒక బిస్కెట్ అనుకోవచ్చు. ఆరోగ్యానికి ఏదైతే ముందు మనకి యోగా అంటే ఎవరన్నా ఎటువంటి ఆహారం తీసుకునే వాళ్ళన్నా యోగా అనగానే ముందుకు వస్తారు ఫస్ట్. ఎందుకంటే యోగా అనేది మనకి ఆరోగ్యం కాబట్టి అందరూ ముందుకు వస్తారు. ఆ యోగాని మీరు ఒక ఎరగా అనుకోవచ్చు, దాన్ని వేస్తూ దాని నుంచి మీరు శాకాహారుల నుంచి ధ్యానులుగా మారుస్తున్నారండి. చాలా గొప్పగా ఉంది మీ జర్నీ అనేది, చాలా అద్భుతంగా ఉందండి. చివరిగా మీరు మాంసాహారులకి శాకాహారులుగా మారడానికి చెప్పే ఒక మంచి మాట. శాకాహారులుగా మారటానికి మాంసాహారులు మొదట కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒక ఫీలింగ్ అనేది ఉంది, మాంసం తింటేనే బలం వస్తుంది, మాంసం తింటేనే మనం బలం పెరుగుతుంది, రక్తం ఎక్కువ వృద్ధి చెందుతుంది, ప్రోటీన్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళ ఒక భావం అయితే ఉందో అది మేము ఏం చేస్తున్నామంటే డాక్టర్స్ని ముందుగా మారుస్తున్నాం. మాకు యోగా సెంటర్కి డాక్టర్ సంజీవ్ నాయుడు గారని ఆయన రెగ్యులర్గా వస్తుంటారు. వారు ఎంఎస్ అనమాట. వారు గౌతమ్ గారి క్లాస్ ఒకసారి పెట్టేసరికి గౌతమ్ గారు ఏం చెప్పారో తెలియదు క్లాసులో. వెంటనే ఆయన ఏం చెప్పారంటే అప్పటి వరకు వారు కేజీన్నర మాంసం తినేవారంట. అలాంటి వ్యక్తి ఆ రోజు క్లాసు విని వెంటనే ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి రమణ గారు నేను శాకాహారిగా మారిపోతానండి అన్నారు. అదేంటి సార్ అంటే లేదు గౌతమ్ గారు చెప్పారండి, నిజంగా అంత అద్భుతమా,
నేను ఒక ఎంఎస్ డాక్టర్గా ఎంతోమందికి నేను ట్రీట్మెంట్ చేశాను, నాకు యోగా అంటే తెలుసు, అలాగే నేను పారమకొండ మీదకి వెళ్ళి ధ్యానం చేసేవాడిని, కానీ మాంసాహారం మాత్రం వదలలేకపోయేవాడినండి. నిత్యం నాకు శనివారం ఆదివారం కూడా నాకు తేడా లేదు, కేజీలు కేజీలు తినేవాడిని, నాతో పాటు నా మిత్రులు కూడా తినిపించేవాడిని. ఈరోజు గౌతమ్ గారి క్లాస్ విన్న తర్వాత నాలో మార్పు వచ్చింది, తద్వారా వెంటనే నేను శాకాహారిగా మారిపోతానని వారు చెప్పడం, అదే విషయాన్ని క్లాసులో వారే అందరికీ చెప్పడంతో మరికొంతమంది మారడానికి అవకాశం ఏర్పడింది. ఆ విధంగా మా ప్రయత్నం ఏంటంటే, మేము మారామని ఎప్పుడూ చెప్పట్లేదు. ముందు మాకంటే ఉన్నతులని కొంతమంది ఉంటారుగా, స్టేటస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా ఇది తెలుసుకొని వాళ్ళ నుండి చేంజింగ్ వస్తే ఆటోమేటిక్గా ఒక ఫెమిలియర్ ఫిగర్ లేకపోతే ఒక ఫెమిలియర్ వ్యక్తి చెబితే కరెక్టే, ఇది బాగుంటుంది అనే భావన జనాల్లో కలుగుతుందని చెప్పేసి వారితో కూడా అప్పుడప్పుడు క్లాసులు నిర్వహించడం. అలాగే ఎవ్వరు వచ్చినా ముందుగానే మీరు శాకాహారులు కండి, మాంసాహారాన్ని వేడండి అని ఎవ్వరికీ చెప్పట్లేదండి. ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు. ముందు ఏంటంటే, ముందు యోగా నేర్చుకోండి, మీ శరీరాన్ని చక్కగా, ఎందుకంటే 1 గంట యోగా చేయండి, 23 గంటలు మీరు రీఛార్జ్ చేయబడతారు అని చెప్పి ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగా చేయిస్తున్నాము. అలాగే సాయంత్రం మీకు ఎప్పుడు వీలైనప్పుడు ఎప్పుడు కూడా యోగా సెంటర్ తెరిచే ఉంటుంది. మీరు ఇక్కడ మా బాలాజీ వారి ఇంటి దగ్గర కావచ్చు, అక్కడ యోగా సెంటర్ కావచ్చు, అలాగనే ఇక్కడ సుతాపిల్లి రాము గారు అని చెప్పేసి కొత్తగా పిరమిడ్ కట్టించారు, వారు కూడా 24 గంటలు తెరిచే ఉంచుతాను, ఎవ్వరు వచ్చినా ఇది విశ్వం కొరకే నేను నిర్మించాను, వచ్చి ధ్యానం చేసుకోండి అని చెప్పేసి వారు చెప్పడం. ఇలా సాలూరులో ఎక్కడ పడితే అక్కడ ధ్యాన కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎదిగేలా మా వంతు మా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి తోడు కేవీఆర్ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి సాలూరులో కర్రి వెంకట్రావు గారు అని చెప్పి వారు, అలాగే 27x27 మెర్కాబా పిరమిడ్ వారు కూడా వారి రియల్ ఎస్టేట్లో కడుతున్నారండి. ఇప్పటికి సుమారు 1 year అవుతుంది, అది కొంచెం దగ్గరకు వచ్చేసింది. అది ప్రారంభం అయితే అది పడమరలో ఉంది, ఈ రామయోగా సెంటర్ తూర్పులో ఉంది, దక్షిణంలో మన సుతాపిల్లి రాము గారిది ఉంది, ఇక్కడ మా బాలాజీ గారిది ఉంది. ఇలా నలుగు దిశలా కూడా ఈ పిరమిడ్లు అనేవి వ్యాప్తి చెంది, ఎట్టి పరిస్థితుల్లో ఒకప్పుడు సాలూరు ఆధ్యాత్మిక కేంద్రానికి పుట్టినిల్లు, సాలూరులో దేవాలయాలకు పుట్టినిల్లు, సంగీతానికి పుట్టినిల్లు. ఇప్పుడు ప్రస్తుతం అన్నమాట ధ్యానానికి, శాకాహారానికి పుట్టినిల్లుగా మారాలని మా వంతు మా ప్రయత్నం చేస్తున్నాము. దానికి మా పత్రిజీ గారు, అలాగే లక్ష్మీ గురూజీ గారు, అలాగే రాపర్తి రామారావు గురూజీ గారు, వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము. వీరందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటూ, ఇంత చక్కగా ఈ కార్యక్రమానికి మా సాలూరు వాసులే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా మేము కార్యక్రమం ఇలా ఉంది అని మెసేజ్ పెట్టగానే, ఇలా ఫోన్ అని తెలపగానే అందరూ వచ్చి తన్ మన్ ధన్ ఏది వారికి సహకరించాలనుకుంటే ఆ విధంగా సహకరిస్తూ ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. చాలా చక్కగా చెప్పారండి. అంటే ముందుగా శాకాహారులు అవ్వాలంటే ఎవరిని పట్టుకుంటే శాకాహారులుగా మార్చచ్చు అనేది చాలా తెలివిగా మీరు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక విధానంలో వెళ్తున్నారు, ఏ రకంగా చెప్తే వాళ్ళు శాకాహారులుగా మారుతారు అంటే మీరు ఇక్కడ ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు, వాళ్ళకి ఏ రకంగా అవగాహన కల్పించాలి, దానిని మనం ఏ ప్రణాళిక ద్వారా చేసుకోవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది చాలా చక్కగా అద్భుతంగా చేస్తున్నారండి మీరు. అంటే చెప్పడం వేరు, దాన్ని అర్థమయ్యే విధంగా చెప్పడం వేరు, బలవంతం చేయడం వేరు. కానీ మీరు వాళ్ళకి దాని తాలూకా ఏదైతే ఉందో ఆ శాకాహారం తాలూకా గొప్పతనాన్ని, దాని వెనుక ఉన్న రహస్యాలని, ఆరోగ్యకరమైన రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలన్నింటినీ కూడా వాళ్ళకి ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇంత గొప్ప మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. ఈరోజు నిజంగా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఎక్కడ సాలూరు, ఎక్కడ హైదరాబాదు, అంత సుదూర ప్రాంతం నుండి మా మారుమూల సాలూరు, ఒరిస్సా అంచుల్లో ఉన్న మా సాలూరుకు వచ్చి మీ ముగ్గురు కూడా పిఎంసి ఛానల్ తరపున వచ్చి మా అందరితో కూడా మా యొక్క జర్నీని, శాకాహార జర్నీని, అలానే పత్రిజీ గారితో మా ప్రయాణం అని చెప్పేసి తెలియజేయడానికి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటి చక్కటి అవకాశాన్ని దశ దిశలా వ్యాప్తి చేసినటువంటి ముఖ్యంగా మన పత్రిజీ గారు ఆ రోజు పిఎంసి ఛానల్ పెట్టబట్టే దేశ విదేశాల్లో ఈరోజు గురువుగారిగా కొంతమంది గురువులైతే
కొంత లిమిటెడ్ ప్లేస్ అనేది ఉంటుంది, అక్కడ వరకే పరిమితి. కానీ మన గురువు గారు అయితే మాత్రం, పత్రిజీ గారు అయితే మాత్రం వీరు విశ్వగురువుగా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే ఈ పిఎంసియే. నిజంగా ఇంత మంచి టీంను కలిగిన పిఎంసికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత ఓపికతో సుమారు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా మాతో ఉండి మాకు తెలిసిన విషయాలు ఎంతో చక్కగా మా నుండి రాబట్టి మీరు ఎంత చక్కగా చేసినందుకు మేము మీకు ఎంతో సాలూరు ధ్యానులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చూశారు కదండి, శాకాహారం తాలూకా గొప్పతనం, శాకాహారులుగా ఏ విధంగా మారారు, అలాగే వారు మారడమే కాకుండా అందరినీ ఏ విధంగా శాకాహారులుగా మార్చాలని చెప్పి ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళికలు వేస్తూ కొత్త మార్గాలు కనుక్కుంటూ ఎంతో చక్కగా అందరినీ శాకాహారులుగా మారుస్తున్నారు మన సాలూరు వాసులు. సో ఇంత చక్కగా చెప్తున్న వీరందరి మార్గంలో మనం కూడా అడుగులు వేద్దామండి. ఇది ఇవాటి శాకాహారి కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్తే.